మిత్రులందరికీ నమస్కారాలు. మేమందరము మొన్న జరిగిన ఎన్నికల్లో కొత్త సభ్యులమందరం ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వస్తే 3 సెషన్లు జరిగినాయి. ఈ 3 సెషన్లలో దొరలు, ఒక నియంత్రిత పాలన చేసిన దొరలకు రేవంత్ రెడ్డి సీఎంగా కూర్చుంటే జీర్ణించుకోలేక సభా మర్యాదలకు తిలోదకాలు ఇస్తూ ఆలిబాబా 40 దొంగలకు కెప్టెన్గా ఉన్నట్టుగా తక్కువ టమారా విద్యలు నేర్చుకున్న కేటీఆర్ ప్రతి సభ్యునికి చెవులో ఊదుతూ ఉంటాడు. సభా మర్యాదలు నడవకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మన వేదికలు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ద్రవ్య బిల్లు ఎలా ప్రవేశపెడితే ద్రవ్య బిల్లులో ఏమైనా మీరు సలహాలు ఇవ్వాలి అని పూర్తిగా సమయం ఇలా ప్రతిపక్ష నేత అయితే రాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముంగల కూర్చోలేని పరిస్థితి ఉంది ప్రతిపక్ష నేత. కాబట్టి విలువలు లేని కేటీఆర్ వచ్చి మాట్లాడినా కూడా 2 గంటలు సలహాల మీద మాట్లాడమని చెప్తే ఎంతసేపటికి గడిచిన మేనిఫెస్టోల మీద స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు అవసరమైన సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇవాళ కొందరు మహిళలు పెద్దలు వాళ్ళందరూ కూడా మహిళల వెనుక ఉండి వాళ్ళని ప్రొవోక్ చేస్తూ మీరు అడ్డం పెట్టుకోండి, మా పబ్బం గడపాలంటే మీరు ముందలు ఉండాలని చెప్తున్నారు. ఇవాళ పత్రికా సోదరులు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మహిళలు అంటే మా గౌరవం, మా పార్టీకి గౌరవం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భర్తలను కోల్పోయిన కూడా చేరదీసి అసెంబ్లీలో నిలబెట్టి వాళ్ళని శాసనసభ్యులుగా చేసి మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది పోటంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్కరికి కూడా ఇవాళ సింపతిగా జాలిగా ఎక్కడైనా మీరు మహిళలను గౌరవించిరా? గతంలో మీరు మహిళా మంత్రులను చేసిరా? మీ చరిత్ర ఈనులు ఇవాళ క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ అనేది అమ్ముడు పోయిందని తెలుసు. ఇవాళ మా మిత్రులకు మాట్లాడమంటే కూడా వారి మాటలు వింటున్నారు, కానీ ఇంకొక పార్టీ కూడా ద్రవ్య వినిమయ బిల్లు మీద మాట్లాడమంటే కూడా మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అందరి పార్టీ, ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాలి. వాళ్ళు చేస్తున్న అసభ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ కానీ కొత్తగా ఎన్నుకున్న శాసనసభ్యులం కానీ మానవ మర్యాదలతో సభలో ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేక ఎప్పుడు మాకు అధికారం కావాలి, ఎప్పుడు అధికారం కావాలనేది మాత్రమే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ నువ్వు ఆ విధంగా సభ మర్యాదలకు తిలోదకాలు ఇచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. ఇలా నీ పుట్టగతులు లేకుండా భవిష్యత్తులో చేయబోతున్నారు ప్రజలు.